హాయ్ అండి, అందరికీ నమస్తే. అక్టోబర్ నెలలో వచ్చే ముఖ్యమైన రోజులు, అలాగే వివాహానికి, ఇల్లు మారడానికి, గృహప్రవేశానికి తేదీలు ఏంటో అన్నీ కూడా మీకు క్లియర్గా ఈ వీడియోలో తెలియజేస్తానండి. థ్యాంక్ యూ సో మచ్ అండి వీడియో చూస్తున్నందుకు. ముందుగా అక్టోబర్ 1 మంగళవారం భాద్రపద మాసం నాడు మనకి మాస శివరాత్రి ఉందండి. అక్టోబర్ 2, 2024 బుధవారం భాద్రపద మాసం. ఈరోజు తిథి అమావాస్య. అలాగే మనకి అక్టోబర్ 3, 2024 గురువారం నాడు ఆశ్వీజ మాసం వివాహం, గృహప్రవేశం, వాస్తు హోమాలు, గర్భధానం, వాస్తు పూజలు, వ్యాపారం ఆరంభం, ప్రయాణాలు, అన్నప్రాసన్న, బోరింగు, అలాగే వ్యవసాయానికి, పెళ్లి చూపులకి కూడా మంచి రోజండి. అక్టోబర్ 3వ తారీఖు గురువారం నాడు. అక్టోబర్ 4వ తారీఖు మనకి శుక్రవారం నాడు వచ్చింది. ఈరోజు కూడా వివాహాది కార్యక్రమాలు, గృహప్రవేశం, వాస్తు హోమాలు, గర్భధానం, వ్యాపారం, అన్నప్రాసనం, బోరింగ్, వ్యవసాయం, పెళ్లి చూపులకి అన్నిటికీ కూడా శుభమైన రోజు. అక్టోబర్ 5 శనివారం వివాహం, గృహప్రవేశం, వాస్తు హోమాలు, గర్భధానం, వాస్తు పూజలు, వ్యాపారం, ప్రయాణాలు, అన్నప్రాసన్న, బోరింగ్, వ్యవసాయం, పెళ్లి చూపులు, ఆపరేషన్స్, ఉపనయనం, రిజిస్ట్రేషన్స్కి మంచి రోజండి. అక్టోబర్ 6వ తారీఖు ఆదివారం వాహన, వ్యాపార, వ్యవహార ప్రయాణాలకు, ఆపరేషన్ చేయించుకోవడానికి మంచి రోజు. అక్టోబర్ 7 సోమవారం గృహప్రవేశం, వాస్తు పూజలు, ప్రయాణాలు, ఉపనయనం, గృహప్రవేశ, వ్యాపార, రిజిస్ట్రేషన్స్, పెళ్లి చూపులు, సాధారణ శుభకార్యాలు, శాంతి హోమాలు, గర్భధానంకి మంచి రోజు. అక్టోబర్ 8 ఆపరేషన్స్, వ్యాపార, వ్యవహారాలు, ప్రయాణాలకి మంచి రోజండి ఈరోజు. అలాగే అక్టోబర్ 9 బుధవారం నాడు వివాహం, గృహారంభం, గృహప్రవేశం, భూ రిజిస్ట్రేషన్స్, వ్యాపార, వ్యవహార కార్యక్రమాలు, పెళ్లి చూపులు, ఉపనయనం, వాస్తు పూజలు, ప్రయాణాలకి కూడా మంచి రోజు. అలాగే మనకి అక్టోబర్ 10వ తారీఖు గురువారం వివాహం, గృహప్రవేశం, వాస్తు పూజలు, అన్నప్రాసన్న, వ్యాపారం కార్యక్రమాలకు మంచి రోజండి. అలాగే అక్టోబర్ 11 శుక్రవారం నాడు ఆశ్వీజ మాసం వివాహం, గృహప్రవేశం, వాస్తు హోమాలు, గృహారంభం, వ్యాపారం, అన్నప్రాసన్నకి మంచి రోజులు. అక్టోబర్ 12 2024 శనివారం వివాహం, గృహారంభం, అన్నప్రాసన్న, ఉపనయనం, ఆపరేషన్స్, వ్యాపార, వ్యవహారాలు, కార్యక్రమాలు, రిజిస్ట్రేషన్స్, గర్భధారణ కార్యక్రమాలకి మంచి రోజండి. నెక్స్ట్ వచ్చేసి అక్టోబర్ 13 ఆదివారం ఆశ్వీజ మాసం వివాహాది కార్యక్రమాలకి, గృహప్రవేశం, భూ రిజిస్ట్రేషన్స్, వ్యాపారం, వ్యవహార కార్యక్రమాలు, గర్భధానం, పెళ్లి చూపులు, ఉపనయనం, వాస్తు పూజలకి మంచి రోజు. అక్టోబర్ 14 సోమవారం గృహప్రవేశం, సీమంతం, వ్యాపార, క్రయ విక్రయాలు, గృహప్రవేశానికి, వాస్తు హోమాలు, ప్రయాణాలు, ఆపరేషన్స్కి మంచి రోజండి. అలాగే అక్టోబర్ 15వ తారీఖు బుధవారం 16వ తారీఖు బుధవారం ఆశ్వీజ మాసం గృహప్రవేశం, సీమంతం, వ్యాపార, క్రయ విక్రయాలకి, గృహప్రవేశం, వాస్తు హోమాలు, ప్రయాణాలు, ఆపరేషన్స్కి మంచి రోజండి. అక్టోబర్ 17 2024 గురువారం వివాహాది కార్యక్రమాలకి, గృహప్రవేశం, భూ రిజిస్ట్రేషన్స్, వ్యాపార, వ్యవహార కార్యక్రమాలు, గర్భధానం, పెళ్లి చూపులు, ఉపనయనం, వాస్తు పూజలు, ప్రయాణాలకి మంచి రోజు. అలాగే అక్టోబర్ 18 శుక్రవారం కూడా మనకి వివాహం, గృహారంభం, గృహప్రవేశం, భూ రిజిస్ట్రేషన్స్కి, వ్యాపార వ్యవహారాలకి, గర్భధానం, పెళ్లి చూపులు, వాస్తుకి మంచి రోజండి. అక్టోబర్ 19 శనివారం వ్యాపారం, వ్యవసాయం, ఆపరేషన్స్, ప్రయాణాలకి మంచి రోజు. అక్టోబర్ 19 శనివారం నాడు. అలాగే మనకి అక్టోబర్ 20 ఆదివారం వివాహాది కార్యక్రమాలు, గృహప్రవేశం, వాస్తు పూజలు, వ్యాపార, వ్యవసాయానికి, ఆపరేషన్స్, పెళ్లి చూపులు, గృహప్రవేశం, గర్భధానం, ప్రయాణాలకి ఈరోజు మంచి రోజండి. అలాగే మనకి అక్టోబర్ 21 2024 సోమవారం ఆశ్వీజ మాసం గృహప్రవేశం, వాస్తు పూజలు, వ్యాపార, వ్యవహార కార్యక్రమాలు, క్రయ విక్రయాలకి, అలాగే వ్యవసాయానికి మంచి రోజండి. అలాగే అక్టోబర్ 22 మంగళవారం ఆశ్వీజ మాసం అన్నప్రాసన్న, వ్యవసాయం, క్రయ విక్రయాలు, వ్యాపారం, సాధారణ కార్యక్రమాలకి మంచి రోజండి. అక్టోబర్ 23 బుధవారం ఆశ్వీజ మాసం అన్నప్రాసనకి, క్రయ విక్రయాలకి, వివాహానికి, గృహప్రవేశానికి, వాస్తు పూజలు, పెళ్లి చూపులకి మంచి రోజు.
అక్టోబర్ 24 గురువారం వివాహం, పెళ్లి చూపులు, గృహప్రవేశం, వాస్తు పూజలు, వ్యాపారానికి చాలా మంచి రోజు. అలాగే మనకి అక్టోబర్ 25 శుక్రవారం వివాహాది గృహప్రవేశాలకి, వాస్తు పూజలు, గృహారంభం, అన్నప్రాసన్న, పెళ్లి చూపులు, శుభ కార్యక్రమాలు, ఆపరేషన్స్, ప్రయాణాలకి మంచి రోజు. అక్టోబర్ 26 శనివారం వివాహాది కార్యక్రమాలు, గృహప్రవేశం, క్రయ విక్రయాలు, పెళ్లి చూపులు, సీమంతానికి మంచి రోజండి. అక్టోబర్ 27 ఆదివారం గృహారంభం, అన్నప్రాసన్న, వ్యాపార వ్యవహారాలు, పెళ్లి చూపులు, ప్రయాణాలకి మంచి రోజు. అలాగే అక్టోబర్ 28 సోమవారం బోరింగ్, ఆపరేషన్, వ్యవసాయం, వ్యవహారం, ప్రయాణాలు, గృహప్రవేశం, వాస్తు పూజలు, సీమంతం, పెండ్లి చూపులు, వ్యాపారం, రిజిస్ట్రేషన్స్కి మంచి రోజు. అక్టోబర్ 29 మంగళవారం ఆపరేషన్, రిజిస్ట్రేషన్స్, పెళ్లి చూపులు, సాధారణ కార్యక్రమాలకి, ప్రయాణాలకి మంచి రోజండి. అలాగే అక్టోబర్ 30 నాడు బుధవారం ఆశ్వీజ మాసం, అన్నప్రాసన, వ్యాపార కార్యక్రమాలకి, ఆపరేషన్స్కి, ప్రయాణాలకి మంచి రోజు. అలాగే మనకి అక్టోబర్ 31 తారీఖు గురువారం నాడు నరక చతుర్థి ఉందండి. అలాగే మనకి థ్యాంక్ యూ సో మచ్ అండి వీడియో చూసినందుకు. మీకు ఏమైనా డౌట్ ఉంటే కింద కామెంట్ చేయండి, రిప్లై అయితే ఇస్తాను. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. నమస్తే, బాయ్ అండి.